శేర్లింగంపల్లి చందనగర్ డివిజన్లో గల పీజేఆర్ స్టేడియంలో సన్షైన్ గ్లోబల్ స్కూల్ వారు నిర్వహించిన ఖేల్ మహోత్సవ్ 2024 కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణప్రసాద్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శేర్లింగంపల్లి కార్పొరేషన్ రాగం నాగేందర్ యాదవ్ అనంతరం ఒలింపిక్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్షైన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పలు పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు కార్పొరేటర్ మెడల్స్ వేసి షీల్డ్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తూ చేపట్టినటువంటి ఖేల్ మహోత్సవ్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు ముందుకొచ్చినటువంటి నిర్వాహకులను అభినందించారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి వహించాలని అన్నారు. శేర్లింగంపల్లిలోని అన్ని స్కూల్స్ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసి ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని సన్షైన్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్, ప్రిన్సిపల్ రాధిక, టీచర్స్ చిన్మయి, వాణి, ఉషా, చంద్రశేఖర్, సరిత మరియు విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ వ్యక్తులు మాస్కా బాస్ శ్రీ రాఘవ నాగేందర్ గారు, మన ప్రీతమ కార్పొరేటర్, అలాగే మిత్రులు మరో మంచి ప్రజానాయకులు వీరేశం గారు, ఇంతింతాయి వటుడింతాయి అన్న చందంగా చాలా గొప్పగా ఎదిగిన మన మిత్రులు కొండా విజయ్ గారు, ఒలింపిక్ అసోసియేషన్ నియమితులయ్యారు. అలాగే మా అల్లుడు చిరంజీవి రాహుల్, అలాగే పిల్లలు ఎలా పెరగాలి, స్కూల్లో ఎలా ఉండాలి, చక్కటి ఖేల్ మహోత్సవ్ పేరుతోని మరి సన్షైన్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ మీట్ని చాలా చక్కగా పిల్లలందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి అందరూ కూడా విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్తమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు కృష్ణప్రసాద్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు మరి స్కూల్ చైర్మన్ అయినటువంటి పవన్ కుమార్ గారు, అన్న
మాజీ కౌన్సిలర్ వీరేశమన్న గారు, సోదరుడు నిన్ననే ఎలక్ట్ అయినటువంటి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి సోదరుడు విజయ్ గారు, మరి రాహుల్ గారు, ముఖ్యంగా ఈ పాఠశాలను భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి మా చెల్లెలు రాధిక గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ నా యొక్క ఆశీస్సులు అందజేస్తూ చక్కగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సన్షైన్ స్కూల్ ఇదే రకంగా పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్యను ఇస్తూ వాళ్ళ పిల్లలందరినీ ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి మీరు మీ స్టాఫ్ అందరూ కూడా దోహదపడాలని, మరి అదే రకంగా పిల్లలు ఎదగాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి. ఈరోజు కనబడతా ఉంది, పొద్దున 9 o'clock ప్రోగ్రామ్ అంటే మరి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ రకంగా పిల్లల్ని ఒక రకంగా తల్లిదండ్రులతో పాటు మరి ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా అధిరోహించే అవకాశం ఉంటుంది. వారు ఈరోజు షేర్లింగంపల్లిలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఒక స్థాయిని తీసుకొచ్చిండ్రు అంటే ఈ పిల్లల యొక్క ఉత్సాహం, పిల్లల యొక్క కృషి, మరి మన ఉపాధ్యాయుల యొక్క కృషి ఈరోజు కనబడతా ఉంది. మొన్ననే మన షేర్లింగంపల్లి ఇంటర్ స్కూల్స్ కదా, ఇంటర్ స్కూల్స్లో చక్కటి స్పోర్ట్స్ని మరి నిర్వహించినటువంటి నిర్వాహకులలో చూస్తే 3-4 స్కూళ్ళే ఎక్కువన్నాయి. అందులో మన స్కూల్ సన్షైన్ స్కూల్ అగ్రభాగాన నిలిచి సుమారు 15 అవార్డులు 22 సీల్స్ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి,